గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే వెరీ ఇంట్రెస్టింగ్గా బడ్జెట్లో 2000 రూపీస్లో లండన్లో మోస్ట్ ఆఫ్ ది ప్లేస్ అని కూడా ఎలా కవర్ చేయాలో డే మొత్తం కూడా కవర్ చేసి చూపిస్తాను. అండ్ మీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లండన్ సరౌండింగ్ ఏరియాలో ఇంకొక ఎక్సైటింగ్ వీడియోస్ చేస్తారు. ఆ యూట్యూబర్ని కూడా కలుస్తాను, మీకు మధ్యలో ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్రస్తుతానికి ఈలింగ్ బ్రాడ్వే అనేసి ఒక షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాం. ఇది ఒక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అనే చెప్పుకోవచ్చు. అండ్ మనకి మున్సిపాలిటీస్ ఎలా ఉన్నాయో ఇక్కడ కౌన్సిల్స్ ఉంటాయి. ఈలింగ్ కౌన్సిల్లో వస్తుంది. ఆపోజిట్ ప్రైమార్క్ కనిపిస్తుంది కదా. బడ్జెట్లో మనం ఏమైనా క్లోత్స్ ఏమైనా కొనుక్కోవాలంటే ఫస్ట్ టైం ఎవరైనా స్టూడెంట్స్ కానీ అలాంటి వాళ్ళు విజిట్ చేస్తే ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ షాపింగ్ అది. సో ఇక్కడ కాఫీ అయితే తీసుకున్నాను, చూద్దాం, వెయిట్ చేస్తాను. బిల్ పే చేస్తే ఇక్కడ వెయిట్ చేయాలి, యూజువల్ స్టఫే. ఈరోజు వెదర్ అయితే అంత పెద్ద కాస్ట్ ఏమీ లేదు, ఎందుకంటే లండన్లో వర్షాకాలం అన్నట్టు ఏమీ ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుతూనే ఉంటుంది. జాకెట్లు, అంబ్రెలాలు కంపల్సరీ లండన్ విజిట్ చేసేటప్పుడు మన దగ్గర ఉండాలి. ఈరోజు అయితే లండన్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ యూట్యూబర్ని కలుస్తున్నాను. హలో, 2 minutes అయిందా? ఓకే. సఖీ ది వండరర్, సాకేత్ కదా, సాకేత్ మనవాడు కొంచెం క్లోజ్ బై అంటాడు. రెడ్డింగ్ ఏరియాలో ఉంటావు కదా, రెడ్డింగ్ ఏరియా. ఆఫ్ యు గో. సో వెళ్దామా? సో ప్రస్తుతానికి ఈలింగ్ బ్రాడ్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. అండ్ పర్టికులర్గా టికెట్స్ ఏమి కొనవసరం లేదు. ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్స్ కానీ జస్ట్ ఫోన్పే ఉంటే పే చేయొచ్చు. లండన్లో మెట్రోని అండర్ గ్రౌండ్ కానీ ట్యూబ్ అని, షార్ట్ నేమ్ ట్యూబ్ అని కూడా పిలుస్తారు. మనకి మెట్రోస్ ఉన్నాయి కదా మెయిన్ సిటీస్లో, ఆ టైప్లో. ఏంటి బ్రో, ఏంటి సంగతిలో చెప్పాలి. ఫైనల్లీ వీడియో చేస్తున్నాం, వెరైటీగా ఉంటుంది. యా. సో ఇక్కడ నుంచి అయితే ఒక సెంట్రల్ లైన్, ఒక లైన్ తీసుకొని అక్కడి నుంచి వేరే కనెక్టివిటీ కూడా తీసుకోవాలి. ఇక్కడ ట్రైన్ లైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు రెడ్ కలర్ ఉంది కదా, దీన్ని సెంట్రల్ లైన్ అంటాం. సో ఇది తీసుకొని మధ్యలో ఒక దగ్గర దిగి బాండ్ స్ట్రీట్ దగ్గర దిగి అక్కడి నుంచి మళ్ళీ జూబ్లీ లైన్ తీసుకోవాలి. సో చూద్దాం. సో ఇక్కడ ట్రైన్స్ ఉన్నాయి కదా, ఇవి మెట్రో ట్రైన్స్, అండర్ గ్రౌండ్ అని చెప్పాను కదా ఇంతకుముందు. అండర్ గ్రౌండ్లో ఒక స్టేషన్ దగ్గర దిగాము. లోపల అండర్ గ్రౌండ్ అని ఎందుకంటారంటే భూమికి ఆల్మోస్ట్ 100-150 మీటర్స్ కిందన ఉంటాయి కొన్ని స్టేషన్స్. అయితే అన్నీ కాదు, కొన్ని స్టేషన్స్. సాకేత్ని యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడుగుతున్నాను అనమాట. సో యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ అంతా కన్ఫ్యూజన్గా ఉందంట ప్రస్తుతానికి. సో ఇప్పుడు జూబ్లీ లైన్ అనేసి వేరే సెపరేట్ లైన్కి వచ్చాం. ఇక్కడ ఈ ట్రైన్ తీసుకొని ఇంకొక ప్లేస్ దగ్గర దిగాలి. బడ్జెట్ ట్రావెల్ చేస్తాం కాబట్టి సాకేత్ని కూడా లండన్లో బడ్జెట్ సేవింగ్ టిప్స్ ఏమైనా ఉన్నాయేమో అడుగుతాను. బడ్జెట్ సేవింగ్ కంటే టైం సేవింగ్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఎక్కడైతే మనం నెక్స్ట్ స్టేషన్ తాలూకా ఎంట్రీ ఎక్కడ ఉంటుందో చూసుకొని ముందు స్టేషన్లో అక్కడ ఎక్కామంటే క్విక్గా టైం సేవ్ అయిపోతుంది. ఓకే. మన ట్రైన్ అయితే వచ్చింది. సో మనం ముందే ప్లాన్ చేసుకుంటే ట్రావెల్ అయితే ఈజీగా చేయొచ్చు అని చెప్తున్నాడు, ఎస్పెషల్లీ టైం సేవింగ్కి. లండన్ ట్యూబ్లో సాకేత్ ది వండరర్, సఖీ ది వండరర్. సో ఇక్కడ డిఫరెంట్ లైన్స్ ఉంటాయని చెప్పాను కదా, పైన మనకి మెన్షన్ చేస్తారు. కలర్స్ చూసుకోవాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ అండ్ సర్కిల్ లైన్స్ ఉన్నాయి, గ్రీన్ అండ్ ఎల్లో. వే అవుట్ అంటే ఎగ్జిట్ అవ్వాలంటే అలా మార్క్స్ చూసుకోవాలి. లండన్లో కొన్ని అన్స్పోకెన్ ఎటికేట్స్ ఉంటాయి. ఎస్కలేటర్స్ ఎస్పెషల్లీ మనం నించునేటప్పుడు రైట్ సైడే నించోవాలి. ఎవరైనా స్పీడ్గా వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ మార్క్స్ కూడా పెట్టారు, స్టాండ్ ఆన్ ద రైట్ అనేసి. సో ఇప్పుడు ఎస్కలేటర్ తీసుకొని పైకి వచ్చాం కదా, ఇంకా పైకి వెళ్ళాలి. సో ప్రస్తుతానికి భూమి కింద ఉన్నమాట, కింద నుంచి పైకి వెళ్తున్నాము. ఇక్కడ షాప్స్ కనిపిస్తాయి కదా, ఇలా కాఫీ షాప్స్, చిన్న షాప్స్ అయితే వెరీ కామన్ అండర్ గ్రౌండ్ స్టేషన్స్లో. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంతకుముందు మనం ట్యాపింగ్ చేసాం కదా స్టార్ట్ అయ్యేటప్పుడు, ఎగ్జిట్ అయ్యేటప్పుడు డెఫినెట్గా ట్యాప్ అవుట్ చేయాలి. సో స్టేషన్ నుంచి బయటకి అయితే వచ్చేస్తాం. అండ్ వెరీ ఎక్సైటింగ్ ల్యాండ్ మార్క్ అయితే కనిపిస్తుంది. చూసారా, మనవాడు కూర్చొని చల్లోని
లండన్లో బెగ్గర్స్ ఉండరు అనుకుంటా కానీ బాగా ఎక్కువ చాలా కనిపిస్తారు. పాపం చలిలోని కూర్చొని ఉంటారు. జనరల్గా లండన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఈ ట్యూబ్ తీసుకొని కూడా అదొక కైండ్ ఆఫ్ ఫీట్. ప్రస్తుతానికి హార్ట్ ఆఫ్ లండన్లో ఉన్నాము. అండ్ చూడండి, వెదర్ అయితే పెద్దగా ఏం అనిపించట్లేదు ఈరోజు, బట్ ఇది క్వైట్ కామన్ లండన్లో. ఏం బ్రో? ఇవాళ వెదర్ యాక్చువల్లీ చాలా హ్యాపీగా హాయిగా ఉన్న ఫీలింగ్ వస్తుందండి. విండ్ లేదు, అందుకే విండ్ లేదు. ఓన్లీ విండ్ లేకపోతే కొంచెం ఈజీనే ఉంటుంది. సిగ్నల్ రెడ్ ఉంది కానీ బట్ ఏవి రావట్లేదు. టెంపరేచర్ ఇప్పుడు 11 degrees ఉంది. 11 degrees ఉందా? 11 ఉంది కానీ చూడడానికి మటుకు అసలు బెటర్గా 5లో ఉంది. 5లో ఉంది అదే. సో ఇది బిజియెస్ట్ ఏరియా అనే చెప్పుకోవచ్చు. వావ్, స్టేషన్ నుంచి బయటికి రాగానే అసలు మనకి లండన్లోనే వెరీ ఐకానిక్ ల్యాండ్ మార్క్ ఇది. హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అని పిలుస్తాం. ఆల్మోస్ట్ 2000 సంవత్సరాల క్రితం బిల్డ్ చేశారు. ఇప్పటికి కూడా చూడండి అసలు ఎంత స్టాగరింగ్ ఉందో. గోతిక్ స్టైల్ ఆర్కిటెక్చర్ అని చెప్తాం. మనకి ఇండియాలో ఉన్నట్టే అప్పర్ హౌస్, లోవర్ హౌసెస్, హౌస్ ఆఫ్ కామన్స్ అండ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ అని 2 ఉంటాయి. మనకి లోక్సభ, రాజ్యసభ అని 2 ఉన్నాయి కదా. అలా ఈజీగా చూసారు కదా, ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని ఇక్కడికి రావచ్చు. క్లాక్ టవర్ అయితే కనిపిస్తుంది కదా, అది దాన్ని బిగ్ బెన్ అని పిలుస్తాం. బట్ యాక్చువల్ నేమ్ అయితే ఎలిజబెత్ టవర్ అని పిలుస్తారు. అండ్ అటువైపు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది లండన్ ఐ. లండన్ ఐ నుంచి బెస్ట్ వ్యూస్ కనిపిస్తాయి. బట్ అబౌట్ 30 pounds అంటే 3000 వరకు ఛార్జెస్ అయితే ఛార్జ్ చేస్తారు. సిమిలర్గా ఇలాంటి వ్యూసే కావాలంటే స్కై గార్డెన్ అనేసి ఇంకొక ప్లేస్ ఉంది. అదైతే ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఓన్లీ థింగ్ ఏంటంటే 6 weeks ముందు మనం బుక్ చేసుకోవాలి. లండన్ ఐ నుంచి వ్యూస్ మనకి ఎలా కనిపిస్తాయో స్కై గార్డెన్ నుంచి కూడా బెస్ట్ వ్యూస్ కనిపిస్తాయి. సో లండన్లో బర్డ్స్ ఐ వ్యూ మీకు కావాలంటే స్కై గార్డెన్ అయితే ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. సో ఇదొక టిప్ ఆఫ్ ది డే. బ్రో, లండన్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నేను మా ఆఫీస్ పక్కనే, సో నేను రోజు ఇక్కడికి వస్తాను. ఆఫీస్ పక్కనే ఏంటి? ఓకే ఓకే. సఖీ ఇది వండర్. మీరు ఈ ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లొకేషన్ లో మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. ఎగ్జాక్ట్లీ ఇక్కడే స్టార్ట్ చేశాను అనమాట, ఈస్ట్ ఇండియా కంపెనీ వీడియో. ఓకే ఓకే ఓకే. హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సెస్ లండన్లో వెరీ కామన్. క్విక్గా లండన్ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇలాంటివి తీసుకోవచ్చు ఈజీగా. రివర్ థేమ్స్లో, ఇది రివర్ థేమ్స్లో మనం క్రూజెస్ కూడా తీసుకోవచ్చు. మనం మంచి సనీ డేలో వస్తే రివర్ థేమ్స్లో అసలు క్రూజ్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా రికమెండ్ చేస్తాను ఫస్ట్ టైం మీరు లండన్ విజిట్ చేస్తే. బట్ బడ్జెట్లో ఉన్నాం కాబట్టి మనం ఈరోజు అయితే క్రూజ్ తీసుకోవట్లేదు. ఇది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ సెంట్రల్ లండన్ అని చెప్పాను కదా. మనకి పక్కనే నెంబర్ 10 అంటే ప్రైమ్ మినిస్టర్ హౌస్ కూడా ఉంటుంది. అటువైపు వెళ్ళి చూద్దాం. ఈ పార్లమెంట్ పక్కే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. వీడియో స్టార్టింగ్లో మెన్షన్ చేశాను కదా, వర్షం ఎప్పుడైనా పడవచ్చని. ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అంబ్రెల్లా కూడా తీసుకురాలేదు. అంబ్రెల్లా ఉండాలని చెప్పారు కానీ అంబ్రెల్లా తీసుకురాలేదు. బిజీగా ఉంది చూడండి. అసలు టూరిస్టులు జనరల్గా లోకల్ వాళ్ళు అయితే ఇలాంటి ప్లేస్ అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ పేపర్ ప్లే చేస్తాను. సో బాగుంది కదా, సూపర్. ఆయన వరల్డ్ ఛాంపియన్షిప్లో పోటీ చేయడానికి ఫండ్ రైజ్ చేసుకుంటారంట. ఆయనే చేసుకుంటారు. పార్లమెంట్కి ఎంట్రీ పాయింట్స్ ఇవి. సెక్యూరిటీ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూపిస్తాను. డ్రోన్స్ అవి నాట్ అలౌడ్ అని రాశారు ఆల్రెడీ. ఆల్మోస్ట్ 2000 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారు బ్రో. ఇంకా అలానే ఉన్నాయి. దీని ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్రో. ఆర్కిటెక్చర్ నెక్స్ట్ లెవెల్. అంటే దాని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందట యాక్చువల్లీ. ఓకే ఓకే. మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉండొచ్చేమో కానీ మేబీ ఎక్స్పెన్సివ్ ఏమో. అయ్యండి డెఫినెట్లీ. అది వాటిని లిస్టెడ్ బిల్డింగ్స్ అంటారు కదా. సో ఇది ఇవన్నీ కూడా లిస్టెడ్ బిల్డింగ్స్ అనమాట. వాటి మీద ఏమి పెద్దగా చేంజెస్ చేయడానికి ఎలా చేయరు. సో లిస్టెడ్ బిల్డింగ్స్ అనేసి కొన్ని ఉంటాయి యూకేలో. సో ఏదైనా మనం ఆల్టర్ చేయాలంటే పర్మిషన్స్ తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా అలాంటి బిల్డింగ్సే. సో మన ఇండియాకి బ్రిటిష్ హిస్టరీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎస్పెషల్లీ వైజాగ్ నుంచి ఎవరైనా ఉంటే కేజీహెచ్ ఉంది కదా, కింగ్ జార్జ్ హాస్పిటల్, అది ఈయన పేరు మీదే కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ రాసి స్టాచ్యూ ఉంది కదా. సో మీరు ఎప్పుడైనా BBC న్యూస్ ఇలాంటివి చూస్తే ఇది కైండ్ ఆఫ్ మీడియా కార్నర్, అంటే మీడియా ఏరియా. ఇక్కడ నించోనే మనకి మెయిన్ లండన్ నుంచి న్యూస్ అయితే చేస్తుంటారు. సో ఇక్కడ ఏరియా కనిపిస్తుంది కదా.
సో లండన్లో వెస్ట్ మినిస్టర్ అండ్ ఆల్సో గ్రీన్ పార్క్ అనేసి కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ స్టాప్స్ అయితే ఉంటాయి. మీరు ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు నోట్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మనం ఆ స్టాప్స్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది ఐకానిక్ లండన్ ప్లేస్ అన్ని కూడా ఈజీగా కవర్ చేయొచ్చు. పోలీస్ వ్యాన్ చూసారా, లోకల్ పోలీసు, మెట్రోపాలిటన్ పోలీస్ అనేసి రాసింది. మెట్ పోలీస్ అని పిలుస్తారు షార్ట్ నేము. ఎక్కడ ఏదో ఫైర్ స్టార్ట్ అయినట్టుంది. అంబులెన్సెస్ అండ్ ఫైర్ కంపల్సరీ ప్రయారిటీ ఇవ్వాలి. సిగ్నల్ రెడ్ ఉన్న వెళ్ళిపోతారు వీళ్ళు. సో ఈ పార్లమెంట్, హౌసెస్ ఆఫ్ పార్లమెంట్కి కొంచెం లెఫ్ట్ సైడే మనకి వెస్ట్ మినిస్టర్ అబే అనేసి ఒక మెయిన్ చర్చ్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే చాలామంది కింగ్స్ అండ్ క్వీన్స్కి పెళ్ళిళ్ళు అయ్యాయి. అండ్ ఆల్సో చాలామంది ప్రైమ్ మినిస్టర్స్, కింగ్స్వి టూమ్స్, సమాధులు కూడా లోపల ఉంటాయి. అండ్ డార్విన్ది కూడా ఇక్కడే ఉందనేసి ఎక్కడో చదివాను, చూపిస్తాను మీకు లెఫ్ట్ సైడ్. చాలా ఫేమస్ చర్చ్ ఇది, వెస్ట్ మినిస్టర్ అబే అనేసి. అంటే రాయల్ వెడ్డింగ్స్ అన్నీ కూడా ఇలా ఇక్కడే నడుస్తుంటాయి. కోరనేషన్ కూడా, అంటే కింగ్స్ని చేస్తారు కదా, అలాంటి కోరనేషన్స్, రాయల్ వెడ్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. ఆపోజిటే మన గాంధీ గారి స్టాచ్యూ కూడా ఉంటుంది. అటువైపు వెళ్ళి చూద్దాం. జస్ట్ వెయిట్ చేస్తాను క్రాస్ చేయడానికి. చూసారా, ఇవి లండన్ టూర్ బస్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తాయి. వెరీ కామన్. సమ్మర్లో అయితే ఇంకా బిజీగా ఉంటుంది. స్టార్టింగ్లోనే నెల్సన్ మండేలా గారు ఉన్నారు. అండ్ దీని పక్కనే ఉంటుంది, చూపిస్తాను మీకు. వావ్, ఈరోజు వర్షం పడుతుంది. క్వైట్ కామన్, ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలామంది ఎక్కువ మంది వస్తారు. ఏదో టూర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిఫరెంట్ లాంగ్వేజ్ టూర్స్ కూడా ఉంటాయి. అదిగో గాంధీ గారు. మహాత్మా గాంధీ గారిది వెస్ట్ మినిస్టర్ అంటే మెయిన్ లండన్, హార్ట్ ఆఫ్ లండన్లో పెట్టారన్నమాట. అది కైండ్ ఆఫ్ మనకి ఇండియన్స్కి అయితే ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పుకోవాలి. మెయిన్ ఫేమస్ పీపుల్ ఉంటారు కదా ప్రపంచంలో, అలాంటి స్టాచ్యూస్ అన్ని కూడా ఈ ఏరియా, వెస్ట్ మినిస్టర్ ఏరియాలో నేను ఇప్పుడున్న ప్లేసెస్లో ఉంటాయి. అండ్ గాంధీ గారిది కూడా ఒక వన్ ఆఫ్ ది మెయిన్ స్టాచ్యూస్ అనే చెప్పుకోవాలి. గాంధీ గారికి బ్యాక్ సైడ్ లండన్లో హైకోర్టు. సూపర్. గాంధీ గారు యాక్చువల్లీ మనకి ఇక్కడ ఉంది కదా, కరెక్ట్గా హైకోర్టు ముందే పెట్టారు అంటే ఆయన లాయర్ కాబట్టి దాని ముందు పెట్టారు అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి భారతీయులందరికీ అక్కడ పెట్టడం వల్ల చూడండి ఎంతమంది వచ్చి చూస్తున్నారు, చాలా గర్వకారణంగా ఉంటుంది అనమాట మనకి. సో లండన్ ఇంతకు ముందు చెప్పారు కదా, మన ఇండియన్స్ చాలా ఎక్కువ కనిపిస్తారు. తెలుగు వాళ్ళు కనిపించారు. నేను గాంధీ గారి గురించి చెప్తుంటే హలో భయ్యా అని చెప్తున్నారు. నీ పేరేం బ్రో? మధు. హైదరాబాద్ అంట. అండ్ కాకినాడ. తేజ ఫ్రమ్ కాకినాడ. ఇక్కడ ఏంటి యానమ్మా? ఏంటి ఇక్కడ స్టూడెంట్సా ఏంటి? అచ్చా. ఎక్కడ, ఏ యూనివర్సిటీ? ఓకే. ఓకే. ఎలా ఉంది లండన్? ఎలా ఉంది? ఓకేనా? అంటే వెదర్ వల్ల ఓకేనా? అవునా? ఫ్రెండ్స్ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ బిగ్ బెడ్ ఉంది కదా, లాంగ్ షాట్లో మధ్యలో షార్ట్ కూడా కనిపిస్తుంది. ఇంతకు ముందు వెస్టర్న్ యూరోప్లోనే టాలెస్ట్ బిల్డింగ్ కింద ఉండేది, బట్ ఇప్పుడు చాలా ఎక్కువ మధ్యలో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ నుంచి కొంచెం పాత్ వాక్ తీసుకుంటే మెయిన్ రాయల్ ప్యాలెస్, బకింగ్హామ్ ప్యాలెస్ కూడా వెళ్ళిపోవచ్చు. సో అటువైపు వెళ్తాను నేను. సెయింట్ జేమ్స్ పార్క్ అనేసి మధ్యలో వస్తుంది. ఆ పార్క్లోంచి మనం వాక్ చేయొచ్చు. సో ఈ జనాలు కూడా అటువైపు వెళ్తున్నారు కదా, చూద్దాం. సో లండన్లో వెరీ ఫేమస్ టెలిఫోన్ బూత్స్ చాలా కామన్గా కనిపిస్తాయి. మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్ ఇప్పుడు పనిచేయవు. అండ్ మనం రెంట్కి కూడా తీసుకోవచ్చు కొన్ని, ఎందుకంటే ఇవన్నీ లిస్టెడ్ బిల్డింగ్స్ కింద. ఈ టెలిఫోన్ బూతే కానీ ఇవి కూడా లిస్టెడ్ బిల్డింగ్ కింద మనకి మెన్షన్ చేస్తారు. అండర్ గ్రౌండ్ నుంచి పైకి వచ్చేటప్పుడు ఎస్కలేటర్లో నించునేటప్పుడు రైట్ సైడ్ నించోవాలని చెప్పాను కదా, అలాంటి అన్స్పోకెన్ రూల్స్ అయితే చాలా ఉంటాయి. ట్యూబ్లో ఎక్కువ గట్టిగా మాట్లాడకూడదు. మీరు ఫస్ట్ టైం లండన్ ట్రావెల్ చేస్తే డెఫినెట్గా గుర్తుంచుకోండి. అండ్ ఆల్సో బ్యాక్ ప్యాక్స్ హెవీగా ఉంటే రష్ అవర్స్లో జనరల్గా అది వేసుకొని ఉండకూడదు అనమాట. కిందకి తీసి ఫ్రంట్లో పెట్టుకోవాలి కాళ్ళ దగ్గర. అండ్ ఇలాంటివన్నీ కూడా కొన్ని బేసిక్ ఎవరు చెప్పరు మనం బట్ డెఫినెట్గా ఫాలో అవ్వాలి. ఇంకా మెయిన్గా మనకి సారీ థ్యాంక్ యూ ఒకటి ఉంటాయి, అది వెరీ ఇంపార్టెంట్. ఒక స్మైల్ ఎప్పుడైనా సరే స్మైల్ వేసుకొని సారీ థ్యాంక్ యూ. సో జనరల్గా మనం అయితే ఇండియాలో అంటే ఫెమిలియర్ మనకు తెలియకపోయినా జస్ట్ చాలామంది హలో చెప్పి స్మైల్ ఇస్తారు. సో అది వెరీ కామన్. అండ్ ఆల్సో సారీస్, థ్యాంక్ యూస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఎదురుగుండా ఎవరైనా అడ్డొచ్చినా సరే సారీ అనేసి పక్క వెళ్ళిపోతా.
అండ్ ఆల్సో ప్రతి దానికి లైన్లు క్యూస్ అయితే కంపల్సరీ కట్టాలి. అసలు మీరు కాఫీకి నించున్నా, ట్యూబ్లో ట్రైన్ దగ్గర నించున్నా, అండ్ ఆల్సో టాయిలెట్స్కి వెళ్ళినా సరే అది వెరీ వెరీ కామన్ అనమాట. అండ్ లండనర్స్కి మధ్యలో మీరు వెళ్ళిపోయారంటే కోపం కూడా వస్తుంది. ఒక్క స్టెప్ వేసినా సరే చాలా కోపం వచ్చేస్తుంది దానికి. సో డెఫినెట్గా కంపల్సరీ క్యూయింగ్ కూడా లండన్లో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ జనరల్గా రాగానే ఏంటంటే కొత్తగా వస్తే కొంచెం పక్క వాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఒక 2-3 రోజులు అబ్జర్వ్ చేసి మనం ఫాలో అయిపోవాలి. ఈజీగా తెలుసు. అబ్జర్వేషన్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ లండన్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లండన్లో ట్రావెల్ చేసినప్పుడు మోస్ట్లీ కాంటాక్ట్లెస్, అంటే క్యాష్ ఎవరు క్యారీ చేయరు. మోస్ట్ ఆఫ్ ది షాప్స్లో మనం క్యాష్ ఇచ్చినా కూడా తీసుకోరు. 70 to 80% అంటే ఏదర్ ఫోన్ కానీ వాచ్ కానీ వాడతారు మోస్ట్లీ. సో నేను ఇప్పుడు ఇంతకుముందు ట్యూబ్లోని ట్రావెల్ చేసేటప్పుడు ఫోన్ యూస్ చేశాను కదా, ట్యాప్ ఇన్ ట్యాప్ అవుట్కి. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ చాలా కామన్ లండన్లో మెయిన్ బిల్డింగు ఇది అఫీషియల్ రాయల్ రెసిడెన్స్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లోపల చాలా స్టేట్ రూమ్స్ ఉంటాయి. సమ్మర్లోని కొన్ని స్టేట్ రూమ్స్ ఓపెన్ చేస్తారు. మీరు సమ్మర్ టైంలో విజిట్ చేస్తే స్టేట్ రూమ్స్ కూడా చూడొచ్చు. కింగ్ యాక్చువల్లీ దాని ముందు క్వీన్ ఎలిజబెత్ ఉండేవారు కదా, ఆవిడ యూకేకి అదే ఇంగ్లాండ్కి బేసిక్గా లాంగెస్ట్ ట్రైనింగ్ క్వీన్ అంటారు. ఆవిడ ఐ థింక్ 70 years ఎంతో ఇచ్చేసారు. ఓకే. దాని తర్వాత ఆవిడ కుమారుడైన ఈ కింగ్ చార్ల్స్ ఇది వచ్చింది. ఓకే. ఇతను మనందరికి ప్రిన్సెస్ డయానా గురించి తెలుసు కదా. అవును, చాలా మంది తెలుసు. సో బేసిక్గా డయానా హస్బెండ్ కింగ్ చార్ల్స్ అనమాట. కింగ్ చార్ల్స్. సో అతను ఇప్పుడు కింగ్. అతని తర్వాత మరి ఎవరు వస్తారు అనేది చూడాలి. క్వీన్ విక్టోరియా, రెజీనా ఇంపరాట్రిక్స్ అంట. ఇవన్నీ రోమన్ నేమ్స్ టైప్లో ఉంది. రెజినా అంటే క్వీన్, లాటిన్ అనుకుంటా. లాటిన్. రెజినా అంటే క్వీన్ అని. ఓకే. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా స్ట్రైట్ లైన్, ఇదంతా కూడా ది మాల్ అని పిలుస్తారు. రెడ్ కార్పెట్ వేసినట్టు ఉంటుంది. సో ఎవరైనా మెయిన్ ఇంపార్టెంట్ పీపుల్ వస్తే ఇటువైపు కైండ్ ఆఫ్ సెక్యూరిటీ పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకొని ఇటువైపు తీసుకొస్తారు. లండన్ విజిట్ చేస్తే బకింగ్హామ్ ప్యాలెస్ అయితే మస్ట్ విజిట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ బడ్జెట్లో కూడా మీకు ఇప్పుడు చూపించినట్టు వెస్ట్ మినిస్టర్ దిగి జస్ట్ ఒక 5 minutes కదా, 5 minutes కూడా పడుతుంది. సెయింట్ జేమ్స్ పార్క్ నుంచి చాలా క్లోజ్ బై ఉంటుంది. సో ఫైనల్లీ ఈ ప్లేస్కి అయితే వచ్చాం. ట్రఫల్గర్ స్క్వేర్ అనేసి పిలుస్తాము. లండన్లో ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ స్క్వేర్ అనే చెప్పుకోవచ్చు. మనకి దివాళీ సెలబ్రేషన్స్ కూడా మంచిగా సెలబ్రేట్ చేస్తారు. జనరల్గా ఇక్కడైతే ప్రొటెస్ట్లు, ఈవెంట్స్ ఇలాంటివన్నీ నడుస్తూనే ఉంటాయి. లండన్ విజిట్ చేస్తే డెఫినెట్గా మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు బకింగ్హామ్ ప్యాలెస్, రాయల్ ప్యాలెస్ చూపించాను కదా, అక్కడ నుంచి అబౌట్ ఒక 5 minutes వాక్లో వచ్చేవచ్చు. సో మనం లండన్ విజిట్ చేస్తే ఈ స్క్వేర్ కూడా, ట్రఫల్గర్ స్క్వేర్ కూడా ఇంకొక ఇంపార్టెంట్ విజిటింగ్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. ఏంటి బ్రో, ట్రఫల్గర్ స్క్వేర్ ఎలా ఉంటుంది, ఏంటి దీని సంగతి? ఆ పైన ఒక అతను ఉన్నాడు చూసారా? అవును, అతను నెల్సన్. ఓకే. ఈ ట్రఫల్గర్ స్క్వేర్ బేసిక్గా బ్యాటిల్ ఆఫ్ ట్రఫల్గర్ అని ఇంగ్లాండ్కి, తర్వాత స్పెయిన్ అండ్ ఫ్రాన్స్, నెపోలియన్ బొనపార్టే అని ఉన్నాడు చూసా, ఫ్రెంచ్. సో అతనితో అయ్యింది. యాక్చువల్లీ ఒక చెయ్య ఒక కన్ను లేకుండా ఫైట్ చేసి గెలిచాడు. ఆయన. ఓకే. సో ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది. అండ్ బేసికల్లీ మన వీడియో అయితే బడ్జెట్లో చేస్తున్నాం కాబట్టి బెస్ట్ మీల్ డీల్స్ చాలా దొరుకుతాయి. ఒక మెయిన్ మీలు అండ్ ఆల్సో క్రిస్ప్ అంటే చిప్స్ ఉంటాయి కదా, చిప్స్ అండ్ ఆల్సో ఒక డ్రింక్ ఇస్తారు. 5 poundsలోనే మోస్ట్లీ మనం లంచ్ అయితే కవర్ చేయొచ్చు. సో నేను ఇలాంటివి ఏదైనా ఒక డీల్స్ ఏమైనా దొరుకుతాయేమో చూస్తాను. హాట్ ర్యాప్ టైప్లో ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. అక్కడ మెక్సికన్ స్టైల్ బీన్స్ అవి రాశారు కదా, అలాంటివి. సో ఇక్కడైతే చూసారు కదా, ఫలాఫల్ అండ్ హలోమి హాట్ ర్యాప్ 5.99 ఉంది. వేరేది మెక్సికన్ స్టైల్ బీన్ హాట్ ర్యాప్ కూడా ఉంది. ఫలాఫెల్లో హాట్ ర్యాప్. సో ఇలాంటివి అయితే వెరీ బెస్ట్. హాట్ ఫుడ్ ఉంటుంది అండ్ ఆల్సో బెస్ట్ రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయి. మెక్సికన్ బీన్ స్టైల్ అంట, చూద్దాం. నాట్ బ్యాడ్. సో మన బడ్జెట్లో హాట్ మీల్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ఫినిషింగ్ టచ్ ఇంకొక కైండ్ ఆఫ్ దేశీ ఏరియా అయితే ఒకటి ఉంది. సో ఇప్పటి వరకు మనం కవర్ చేసిన ప్లేస్ అని కూడా 0 expense, ₹1 కూడా స్పెండ్ చేయని అవసరం లేదు. జస్ట్ ఓన్లీ వాకింగ్ చేస్తూ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఏం బ్రో, మొత్తం అంతా ఫ్రీ. లండన్లో మోస్ట్ ప్లేసెస్ ఫ్రీగా చూడొచ్చు. మోస్ట్ ఆఫ్ ద ప్లేస్ అని కూడా
హాయ్ హాయ్ Food bank. Give a little coins for charity today. We're raising today. చేంజ్ ఉందా? నో క్యాష్ Very ఉంటుంది. nice man. Thank you for giving. వాట్ యూ రైజింగ్ ఫర్? For homeless children, for food banks. ఓకే ఓకే. So do you give something? No? No, He doesn't have change with him. no cash at all. Thank you. Only that. Have No, a that's fine. lovely day, Keep it. That's sir. fine. Thank you very much. Do you think it's genuine? She's not a Romanian, but I don't know. డౌట్. సో ఇలాంటి లండన్లో చాలా మంది స్కామ్స్ చేస్తుంటారు, బట్ చిల్డ్రన్కి అన్నది ఆల్సో ఆమె ఈస్టర్న్ యూరోపియన్ కాదు, సో ప్రాబ్లీ జెన్యూన్ ఏమో అనిపించింది, అందుకే చేంజ్ ఇచ్చాను. లేదంటే జనరల్గా ఎవరు డబ్బులు అనగా మనోడు కూడా డిజిటల్ ట్రావెల్ చేస్తున్నాడు, క్యాష్ లేదంట అసలు. నా దగ్గర చేంజ్ అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తాను కదా, ఎస్పెషల్లీ పార్కింగ్కి ఉంటుంది, పాకెట్లో చేంజ్ అయితే ఉంటుంది కంపల్సరీ. ఈ లెస్టర్ స్క్వేర్ అనేసి ఒక స్టేషన్ దగ్గరికి వచ్చాం, అండ్ ఇక్కడ నుంచి మన దేశీ స్పాట్ ఒకటి ఉంది, అటువైపు వెళ్ళిపోతున్నాం. అండర్ గ్రౌండ్ మళ్ళీ కిందకి వెళ్ళాలి. ఎస్కలేటర్ తీసుకొని కిందకి వచ్చాం కదా, కిందకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ లెఫ్ట్ రైట్లు తిరుగుతూనే ఉండాలి. మార్కింగ్ అయితే బాగానే ఉంటుంది, జస్ట్ డైరెక్షన్స్ ఫాలో అయితే సరిపోద్ది. చూడండి ఇది ఎలా ఉందో. సో ఇక్కడ చూసుకోవాలి మనం ఎటు వెళ్తున్నామో, చూసుకొని అటువైపు తీసుకోవాలి. లెఫ్ట్ వెళ్ళేవి అటువైపు వెళ్తాయి, రైట్ వెళ్ళేవి ఇలా వెళ్తాయి. ఫుల్ బిజీ ఉంది అసలు. ఇలా కష్టపడి వెళ్ళాలి. ఆఫీస్ టైంలో అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. ఆఫీస్ టైంలో ఇంకా బిజీ ఉంటాయి, చాలా బిజీ ఉంటుంది. మన వీడియోలో నెక్స్ట్ స్టాప్ అయితే వన్ ఆఫ్ ది దేశీ ఏరియాస్ వెంబ్లీకి అయితే వచ్చాం. సో ఇంతకుముందు సౌత్ ఆల్ వీడియో అయితే మినీ ఇండియా అనేసి ఒకటి కవర్ చేశాను. సో ఈ ప్లేస్ కూడా మోస్ట్లీ అలానే ఉంటుంది. అక్కడ చూసారు కదా కాయగూరలు పెట్టారు బయట, చూసారా ఎలా ఉన్నాయా, వంకాయలు బెండకాయలు ఏంటంటే కనిపిస్తున్నాయి. అంబాలా స్వీట్స్ బాగానే ఉంటాయి ఇక్కడ. లడ్డు ఎక్కువ మంది తమిళ్ పాపులేషన్ కనిపిస్తారు, బట్ ఇక్కడ యాక్చువల్లీ ఉండేవాళ్ళు గుజరాతీ వాళ్ళు ఉంటారు. ఇక్కడ చూసారా శ్రీ సనాతన హిందూ మందిరు. అసలు ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. చూడండి ఇంకా ఆల్మోస్ట్ మనకి ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది కొన్ని షాప్స్. శ్రీ సాయి కొరియర్స్ అంట, ఇండియా ఏమైనా పంపించలేండి బ్రో. ఈరోజు వీకెండ్ కదా, అందరూ గ్రాసరీస్కి బాగానే వస్తారు. వీక్కి కావాల్సినవన్నీ కొనుక్కొని బ్యాగులతో తీసుకెళ్ళిపోతున్నారు కదా. చూసారా కొబ్బరికాయలు కాయగూరలు ఫ్రెష్గా దొరుకుతున్నాయి. కొత్తిమీర చూడండి షాప్ ఎలా ఉందో. సో ఫైనల్లీ మన దేశీ ఏరియాలో ఒక స్ట్రాంగ్ చాయ్ అయితే తీసుకుంటున్నాం. 149 బ్రో? 149. ఇస్ ఇట్ కరెక్ట్ చాయ్ నార్మల్ చాయ్? కరెక్ట్ చాయ్. 149. మనకి చాయ్ పడకపోతే సాయంత్రం కదలదు కాబట్టి బండి కదలదు కాబట్టి. ఆల్రెడీ చాలా ట్రావెల్ చేసాం కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా పడితే మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇక్కడ లోకల్ షాప్ చూడండి ఎలా ఉందో. ఇవన్నీ కూడా స్నాక్స్ అమ్ముతున్నారు. మనం బడ్జెట్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ ట్రై చేయట్లేదు. సో ఫైనల్గా మన ఫినిషింగ్ టచ్ అయితే మంచి కరెక్ట్ చాయ్. ఈ వెదర్కి కంపల్సరీ పడాలి. ఆల్రెడీ చాలా లండన్లో చాలా ప్లేస్ కవర్ చేసాం కాబట్టి కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి ఫినిషింగ్ టచ్. సో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. బాగుంది, వెరీ నైస్. Cheers bro. Cheers. Have fun. Chai fun. చాయ్ ఫన్. లండన్ ట్రిప్ ఎలా ఉంది బ్రో? లండన్ ట్రిప్ సూపర్, బడ్జెట్లో ఇంకా సూపర్. బడ్జెట్లో ఇంకా బాగుంది కదా. సో ముందే మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే వెరీ రీజనబుల్ ప్రైస్లోనే మోస్ట్ ఆఫ్ ద లండన్ ప్లేస్ అన్ని కూడా కవర్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ బ్రో. సో థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ సఖీ ది వండర్ తెలుగు ఛానల్. ప్లెజర్ బ్రో. మనోడు ఛానల్ అయితే చూడండి, అండ్ మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్లీ మన లండన్ ట్రిప్ డే ట్రిప్ అయితే మన బడ్జెట్లోనే చేసాం. ట్రావెలింగ్కి ట్యూబ్కి అయితే డైలీ క్యాప్ వేసాం కాబట్టి £8.90 అయింది. ఇప్పుడు లాస్ట్లో చాయ్ తాగాం కదా, అదైతే
149 పౌండ్స్, అంటే 1 pound 49 pence. అండ్ మధ్యలో లంచ్ చేసాం కదా, 5 pounds 99 pence. ఐ హోప్ ఈ బడ్జెట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. సో మార్నింగ్ నుంచి ఒక 3 times ట్రైన్ అండ్ ఆల్సో ఫైనల్ ఒక బస్సు అయితే తీసుకున్నాం. ఎక్కడ స్టార్ట్ అయ్యామో అటువైపు వెళ్తున్నాం అన్నమాట. సో ఫైనల్గా బస్సు జర్నీ 2 modes ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చూపెట్టేసాం ఈ వీడియోలో మీకు. అన్నీ కూడా కవర్ చేశాం కదా. సో ఈరోజు మార్నింగ్ ఎక్కడ స్టార్ట్ అయ్యామో మళ్ళీ రిటర్న్ అక్కడికి వచ్చాను. అండ్ ఎక్కడి నుంచి నా హౌస్కి వెళ్ళిపోతాను. వెరీ క్లోజ్ బై. ఇప్పుడు సండే కాబట్టి తొందరగా షాప్స్ అయితే క్లోజ్ చేస్తారు, 5కి క్లోజ్ చేస్తారు.